पति ब्रह्मचारी। ఒక విషయాన్ని నీ బుర్రకి నువ్వు బాగా ఎక్కించుకో. ఇంతకు ముందు గుండానే, ఇప్పుడు గుండాగా ఉంటాను, ఎప్పటికీ నేను గుండానే. దీని తర్వాత నేను ఇలాగే ఉండబోతున్నాను. నా కళ్ళ ముందు తప్పు జరిగితే కళ్ళు మూసుకొని ఉండను, గొడవ పడతాను, గొడవ పడకుండా ఉండను. ఇదంతా మొదలు పెట్టింది మీరే కదా మేడం, మీరు మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు ఈ నాటకాన్ని ముగించడం మాత్రము ఈ రౌడీయే, మర్చిపోకండి. ఏం దాస్తున్నావు? ఇవ్వు, ఇవ్వరా, ఇవ్వు. ఇక నేను ఏ హద్దులకి కట్టుబడి ఉండను. ఇప్పటి వరకు జనం నన్ను చూసి భయపడ్డారు. ఇక మీద నా పేరు వింటేనే అందరూ శపిస్తారు. తర్వాత వీటన్నిటికీ కారణం మీరే అవుతారు, మీరే. ఇక మీద ఒక పోకిరి రౌడీ భారీగా మీరు ఉండబోతున్నారు, అర్థమైందా? ఏంటి అక్కడ నుంచి చూస్తా ఉన్నావు? నా గురించి వెళ్ళిపోదాం. శభాష్ నా తల్లి. ఈరోజు జరిగిన విషయం ఉందే, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరిగిందే లేదు. 47 గంటలు 48 నిమిషాలు సూరజ్ అలాగే అతన్ని కంట్రోల్ చేసుకుని ఉన్నాడు. కానీ ఈరోజు ఒక విషయం స్పష్టంగా తెలిసింది. కానీ సూరజ్ వాడిని ఒక్క నిమిషం కూడా కంట్రోల్ చేసుకుని ఉండలేకపోతే తర్వాత 2 రోజులనేది పెద్ద విషయం కాదు. వాడు ఖచ్చితంగా తప్పుడు మార్గం వదిలేసి మంచి దారికి వస్తాడమ్మా. ఎందుకంటే ఇన్నేళ్లలో ఇప్పుడే వాడి మొహంలో వాడు మారుతున్న సూచనలు తెలుస్తున్నాయమ్మా. ఈరోజు ఒక తండ్రి కళ్ళల్లో ఒక కొత్త నమ్మకాన్ని ఏర్పరిచావు. వద్దు, ఏడవకమ్మా, వద్దు, నువ్వు ఏడవకూడదు. నాలో ఇలాంటి నమ్మకాన్ని కలిగించి నువ్వు నమ్మకాన్ని కోల్పోకూడదు. నువ్వు ఓడిపోయినట్టు అనుకోవద్దు. పోరాటాన్ని వదలకు. నువ్వు పెళ్లిని మనస్ఫూర్తిగా అంగీకరించావు కదా, అప్పుడు ఆ బాధ్యతను పూర్తి మనసుతో నెరవేర్చు. నాకు తెలుసు ఈ కార్యం అంత సులభం కాదని నాకు బాగా తెలుసు. మా సరళ వదిన, అలాగే మీ నాన్న, అలాగే మన పేదరికం, ఇవన్నీ నీ జీవితంలో అడ్డురాళ్లుగా వచ్చి నిలబడతాయి. కానీ వీటన్నిటినీ దాటుకుని నువ్వు ధైర్యంగా పోరాడి నువ్వు నీ సూరజ్కి దగ్గరయ్యావనుకో, తరువాత నేను విషయానికి గ్యారంటీ ఇవ్వగలను. అదేంటంటే సూరజ్ కంటే మంచి మనసున్నోడు ఈ లోకంలో నీకు దొరకడు. నా పాత సూరజ్ నీకు అలాగే దొరుకుతాడమ్మా. నా కొడుకు నిజంగా వజ్రమమ్మా. నేను మీకు మాటిస్తున్నా మామయ్య, నాకు సూరజ్కి మధ్య ఈ బంధం గట్టిపడడం కోసం నేను అన్ని కష్టాలు ఎదుర్కొంటాను. ఒకవేళ నిరాశపడితే అప్పుడు మీ కోడలికి మీరే నమ్మకం ఇవ్వాలి, ఆశీర్వదించి ధైర్యాన్ని ఇవ్వాలి. నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. నేను మీకు మాటిస్తున్నా, మీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను.
తను ఎప్పుడు బాగా చూసుకుంటుంది. తను తినే ముందు నేను తినానా లేదో అని తెలుసుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఒంటరితనంలో తను తోడుగా ఉండింది. అందుకోసం నీకిచ్చిన మాట కోసం తనని నేను వదిలేసుకోలేను. తను నా ఫ్రెండ్. నువ్వు నా మనసు మళ్ళీ గెలిచావు సూరజ్. ఈ రోజు కూడా అన్నావు నేను మాత్రమే నీ బెస్ట్ ఫ్రెండ్ అని. అందుకనే నేను నాకంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తాను. నువ్వంటే నాకు ప్రాణం తెలుసా. ఇంకా నువ్వేమో నా కోసం హద్దులన్నిటినీ దాటేసొస్తావు. అది మాత్రం కాదు, నువ్వు నా కోసం ఆ గూండాలతో గొడవ పడ్డావు. ఈరోజు చెప్పావు కదా నీ జీవితంలో నేను ఎంత ముఖ్యమని. నువ్వు నన్ను ఒక ఫ్రెండ్లా అనుకోవచ్చు, కానీ నువ్వు నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఇంకా చూస్తూ ఉండు, నేను ఎలా నా సొంతమయ్యేలా చేస్తాను. నువ్వు నాకు మాత్రమే, నాకు మాత్రమే. మన ఇద్దరి మధ్యన అసలు ఎవరూ రారు. వచ్చే సమస్య లేదు. నీకు నాన్న చెప్పిందే ఒక పని, నువ్వు అది కూడా చేయలేవా? నువ్వు దేనికి పనికిరావు సూరజ్. నాన్న, మీరు సూరజ్ని మరీ ఎక్కువగా నమ్ముతున్నారు. కేవలం 10 నిమిషాల పనే, కానీ వాడు చేయలేదు. వాడు ఏ విషయాన్ని కూడా పట్టించుకోకుండా మీకిచ్చిన మాటను అస్సలు మర్చిపోయి గొడవ పెట్టుకున్నాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒక షరతు. మీ అన్ని సరదాలకి నాకు ఓకే, కానీ ఏంటని చెప్పండి. ఇంకో 48 గంటలు ఏ గొడవకి వెళ్ళకూడదు, ఏ కొట్లాటకి వెళ్ళకూడదు, ఎవరిని బెదిరించకూడదు. నాన్న, మీకు కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో వాడికి మీరు చూపించాలి నాన్న. దీనికి ఒక సామెత ఉంది, ఒక్కడికి ఎంత అర్హత ఉంటే ఆ పనే వాడు చెయ్యాలి. అందువల్ల లాయర్ గారు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అది అలా ఉన్నాయండి. మన కొత్త ఫ్యాక్టరీ మీద ఎవరో స్టే తీసుకున్నారుగా, ఆ స్టేని కొట్టించే పర్మిషన్ మీరు కోర్టులో తీసుకున్నారా? నీ బాబుకి అడ్వైస్ చేసే పని పెట్టుకోకు. ఎప్పుడు ఏంటి ఏం చెయ్యాలని నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సూరజ్ గురించి నువ్వు బాధపడక్కర్లేదు. నా ఆశ ప్రకారమే వాడు చేస్తాడు. సారీ నాన్నగారు, సూరజ్ మీద మీకు ఎందుకు ఇంత నమ్మకం? వాడు ఈశాని ఇంటికి తీసుకురాగలడా? అనురాగ్, ఒక మనిషి ఉపకారం పొందిన తర్వాత కూడా ద్రోహం చేస్తాడు. కానీ మనం పెంచే జంతువు మనం ఎంత చీకొట్టినా అక్కడే ఉంటుంది. అదేవిధంగా సూరజ్ నేను పెంచే జంతువు నా మాటే వింటాడు. వాడెప్పటికీ నాకు ద్రోహం చేయడు. వాడు నావాడు. మీరేం చేస్తున్నారు? నాకు దీని అవసరం ఏం లేదు, మీరు చేయండి. నేను చెప్పేది వినిపించట్లేదా? మీరు జరగండి ప్లీజ్. భార్య ఎంత వినాలో అంతే వింటుంది.
భార్య ఒక విషయం చేయాలనుకుంటే దాన్ని ఎలాన్నా ఒక దారి కనిపెట్టి చేసేస్తుంది. ఏంటి భార్య భర్త అని మాట్లాడుతున్నారు? ఆ? ఇలా ఇబ్బంది పెట్టి చేయడం మంచిగా లేదు. అర్థమైందా మీకు? భర్త కోసం భార్య యముణ్ణి ఎదురించింది, కానీ నేనేమో... చాలు! మళ్ళీ మళ్ళీ భార్య భార్య అనకండి. మీరు నా భార్య కానే కాదు. అర్థమైందా? మనకి జరిగింది పెళ్లి కాదన్న విషయం మీకు చాలా బాగా తెలుసు. నిజంగా మీరు నా భార్య కారు. వినపడిందా? నువ్వు ఎప్పటికీ నా భర్తవే, కానీ కటిక బ్రహ్మచారివి. ఓరి దేవుడా, నన్ను రక్షించయ్యా. ఒసే మోనికా, ఆ దేవుడి దగ్గర 15,000 పెట్టాను చూడు. పూరన్ని వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేయమని చెప్పు. అలాగే అత్తయ్య. మహారాణి గారు, ఎక్కడికి వెళ్తున్నారు? చపాతీ చేయడానికి. రోజు కొంచెం కొంచెం చేయడం మొదలెట్టానంటే తర్వాత ఇంకా బాగా చేయడం నేర్చుకుంటా. అలాగా? మీ అమ్మ ఏమన్నా డబ్బులు కాసి చెట్టు ఏమన్నా నాటిందా? నువ్వు చపాతీ చేయడం నేర్చుకోవడానికి మీ నెలంతా సామాన్లు తెస్తూనే ఉండాలా? ఆ రోజు బిందెని ఏడిపించిన వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి. వాళ్ళు అలా చేయకుండా ఉండుంటే నువ్వు ఇంట్లోనే ఉండేదానివి కాదు. నిన్ను వంటగదిలోకి పంపించడం లేదంటే దానికి అర్థం నువ్వు ఊరికే కూర్చొని తినొచ్చని కాదు. నువ్వు ఈ రోజు మార్కెట్కి వెళ్ళి తాజా కూరగాయలు తీసుకురావాలి, సరేనా? మోనికా, దీనికో సంచివు, ఏమేమి తీసుకురావాలో చెప్పు. అలాగే అత్తయ్య. ఇలా చూడు ఇషా, 1/2 కిలో ఉల్లిపాయలు, 1/2 కిలో బంగాళదుంపలు, 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో సొరకాయ, 50 గ్రాములు పుదీనా. పుదీనా అంటే గుర్తొచ్చింది, నువ్వు మార్కెట్కి వెళ్లేలోపు గుర్తు పెట్టుకుంటావు కదా, ఏది మర్చిపోగా. మీరేం టెన్షన్ పడద్దు, నాకు అన్ని గుర్తుంటాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. టొమాటో, ఉల్లిపాయ, బంగాళదుంప, వంకాయ. ఇలా చూడు ఈషా, కొట్టు వాళ్ళు నిన్న డబ్బులు అడిగితే లెక్క రాసుకోమని చెప్పు, సరేనా? ఆ ఆ రోజు చపాతీ చేసి గోధుమ పిండి రేట్ ఎంతో తెలుసుకుంది. ఈ రోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయల రేట్ ఎంతో తెలుసుకుంటుంది. ఆరోసారి ఫోటో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడ్డానికి నమ్మకం వచ్చుంటుంది. ఇదంతా మీరెందుకు చేశారు? ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూడండి. భయపడకు, ఇది చిన్న గాయమే, ఏం కాదులే. ఒకవేళ నీకేదన్నా అయి ఉంటే నేను తట్టుకునేవాడిని కాదు. నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు, నా కోసం ఇవన్నీ చేస్తున్నావు. అలాంటి నీకు ఏదైనా జరగనిస్తానా? కావ్య, ఆ యాక్సిడెంట్ తర్వాత నేను అన్నీ వదిలేసి ఒంటరిగా ఉన్నాను. కొన్ని రోజుల క్రితం వరకు నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు, ఒంటరిగానే గడిపాను. చాలా రోజుల తర్వాత నన్ను అర్థం చేసుకున్న మంచి ఫ్రెండ్గా నువ్వు వచ్చావు. అందుకనే నీ మీద చిన్న గీత పడినా కూడా
నేను తట్టుకోలేను కావ్య. కూరగాయలు ఎలా చూసి కొనాలి? ఏది బాగుంది, ఏది పుచ్చింది, కొంచెం కూడా ఐడియా లేదే. బాబు, ఈ సొరకాయ ఎంత? ఈ టమాటాలు తాజాగా ఉన్నాయా? అరే తాజాగా ఉన్నాయి వదినా, తీసుకోండి. ఇలా చూసావా, పాన్ మసాలా అమ్మాయి గులాబ్ సింగ్ గారి అమ్మాయి చేతిలో సంచి పట్టుకుని కూరగాయలు కొనడానికి వచ్చింది. మీకేం కావాలి మేడం? అది 10 కిలో టొమాటోలు, 5 కిలో బంగాళదుంప, 8 కిలోలు ఉల్లిపాయలు, 8 కిలోలు వంకాయలు, ఇంకా 5 కిలో సొరకాయలు. సొరకాయ 5 కిలోనా? ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ 6 కిలోలు ప్యాక్ చేయండి. ఎన్ని కూరగాయలు అడుగుతున్నారు? ఇంట్లో ఏదైనా ఫంక్షనా? లేదు, వదినవన్నీ తీసుకురమ్మన్నారు. ఇంకా వీటన్నిటికీ ఎంత అవుతుందో మీరు అలానే లెక్కలో రాసుకుంటారంట. సరే 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 సరే, ఇదిగోండి తీసుకోండి మేడం. మెల్లగా మెల్లగా. థ్యాంక్ యూ అన్న, ఎక్స్ట్రా బ్యాగ్ ఇచ్చినందుకు. మంచిదండి. ఇంట్లోంచి మొదటిసారి వచ్చినట్టుంది కూరగాయలు కొనడానికి. సర్ల వింతైన మనిషి. బంగారం వజ్రాలు కొనే మనిషిని ఇలా కాయగూరలు కొనడానికి పంపిస్తారా ఏంటి? ఓరి భగవంతుడా! ఓరి నాయనో! ఇంట్లో ఏదైనా పండగ? ఓరి దేవుడా, ఏం కర్మిది? ఎందుకిన్ని కూరగాయలు? మోనికా వదిన అడిగిందే నేను కొనుక్కొచ్చాను. 2-3 కూరగాయలు మర్చిపోయాను, అందుకని సేఫ్టీ కోసం 1-2 కూరగాయలు ఎక్స్ట్రా కొన్నానంతే. మోనికా వదిన, మోనికా వదిన, మోనికా వదిన, మోనికా వదిన, మీరు ఈ కూరగాయలు తెమ్మన్నారు కదా? టొమాటో, ఉల్లిపాయ, బంగాళదుంప, ఇంకా పాలకూర. ఇదేంటి తప్పంతా నా మీద పెడుతుంది? అదే అదే, నేను నిజమే చెప్తున్నాను. నేను తని మన ఇంటికే కాయగూరలు తెమ్మని చెప్పాను, కానీ తనేంటంటే మొత్తం కొండనే తీసుకొచ్చింది. ఇలా చూడు ఈషా, ఇలా రా. నేను నీతో చెప్పాను కదా, 6 కిలో టమాటాలు, 6 కిలో బంగాళదుంపలు, 6 కిలో ఉల్లిపాయలు, అంతే కదా నీతో చెప్పాను. కానీ నువ్వేంటంటే 5 కిలోలు తీసుకుని వచ్చావే. నేనేమనుకున్నా అంటే ఇంట్లో ఇంతమంది ఉన్నారని, అందుకు. ఓహో మహారాణి, మీ నాన్న అంతఃపురంలో ఇలా జరుగుతుందేమో, మా ఇంట్లో జరగవు. తనని గొప్ప కోడలు అనుకుంటోంది. కోడలి ఇంట్లోకి అడుగు పెడితే అదృష్టం అంటారు, ధనం పెరుగుతుందంటారు. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుండి మొత్తం నష్టమే, మొత్తం నాశనం అయిపోయింది. నీకెలా చెప్తే అస్సలు అర్థం కాదు. నీకెలా చెప్పాలో అలా చెప్తాను. ఈరోజు నేనెవరో నీకు చూపిస్తాను. సర్లాంటి, భగవంతుడా, నన్ను రక్షించు. అత్తయ్య, మీ కాలు ఇప్పుడు గుమ్మడికాయలా పెద్దగా వాచిపోయింది. మీ కాలు ఇప్పుడు పెద్దగా చాలా వాచిపోయింది. డాక్టర్ ఏం చెప్పారంటే ఆపరేషన్ తర్వాత ఇలాగే వాసిపోతుందన్నారు. ఎప్పుడైనా ఇలా వాసిపోయినప్పుడు ఐస్ గడ్డలు పెట్టమన్నారు. ఈ ఫ్రిడ్జ్ లో దీంట్లో ఇవన్నీ ఎవరు పెట్టింది? దీంట్లో ఐస్ క్యూబ్ లేదే. అరే ఇషా వదినా, ఇది పాతకాలం ఫ్రిడ్జ్. అదొక సంవత్సరం నుంచి పనిచేయట్లేదు, అందువల్లే దాన్ని మేము స్టోరేజ్ ఫ్రిడ్జ్ గా మార్చేసాం. మరి ఐస్ ఎలా తీసుకొని వస్తాం? నేను ఒక పని చేస్తాను, పక్కింట్లో ఐస్ గడ్డలు ఉన్నాయో చూసి వస్తాను. అలాగే.
ఇదిగో వచ్చేస్తాను. ఓరి భగవంతుడా, మొత్తం డబ్బుని కూరగాయలు కొనడానికే ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు ఈ కూరగాయలతో నన్ను తగలబెట్టబోతున్నావా? తీసుకెళ్లి వంటింట్లో పెట్టు. చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ముందు కూరగాయలు తీ. ఈ రోజు నేను నిజంగానే చాలా పెద్ద తప్పు చేశాను. నేను కూరగాయలు కొంచెం తక్కువ కొనాల్సింది. అమ్మా, ఫ్రిడ్జ్ కాస్త పనిచేయలేదు. ఐస్ కొంచెమే ఉండింది, తీసుకొచ్చేసాను. పొద్దున్నే లేచిన కాడి నుంచి చెడే జరుగుతోంది. ఈ నొప్పితో నాకు ప్రాణం పోయేలా ఉంది. నేనే పెడతాను అత్తయ్య. పోటు. ముందు హాని కలిగించి తర్వాత తెగ అమాయకురాల్లాగా సేవలు చేసేటట్టు నాటకాలు ఆడుతోంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళవే. నువ్వు చెయ్యమ్మా. ఐడియా వచ్చింది. అత్తయ్య కోపం పోగొట్టడానికి ఐడియా వచ్చింది. ఈరోజు అమ్మ చాలా కోపంగా ఉంది. ఈరోజు ఇషాకి బాగా మూడింది. ఆ దద్దమ్మ ఏ పని సరిగ్గా చేయట్లేదు. అంతేకాకుండా చెప్పకుండా ఎక్కడికో పరిగెత్తింది. ఖచ్చితంగా అత్త ఇప్పుడు తను రాగానే నడు విరగొడుతుంది చూడు. అక్కడే ఆగు. కదిలావంటే ఊరుకోను. ఏమైంది? చాలాసేపటి నుంచి ఇంట్లోనే లేదు. ఎక్కడికి వెళ్ళిందో అడగద్దా? ఎక్కడికి వెళ్ళి టైం పాస్ చేసి వస్తున్నావు మహారాణి? కోడలు తల్లి, అమ్మా, బాబాయ్, రియా, వదిన, సూరజ్, మన ఇంటి బయట పెద్ద గిఫ్ట్ ఉంది. ఏంటి? గిఫ్టా? అందరూ రండి రండి. ఇది కొనడానికి వెళ్ళాను. అదంతా సరే, కానీ ఇంత పెద్ద బాక్స్ లోపల ఏముంది? ఇంటికేమైనా కొత్త వస్తువు తీసుకొని వస్తే దానికి ఆరతి తీయాలి కదా. రియా, ఆరతి పళ్ళం తీసుకునిరా. నేను ఈ లోపు అన్బాక్స్ చేస్తాను. ఇంత నష్టం కలిగించినా చాలేదా నీకు ఇంకా? ఇప్పుడేం కొనుక్కొచ్చావు? కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అత్తయ్య పెట్టిన 15,000 కనిపించట్లేదు. ఏమైపోయి ఉంటుంది? అత్తయ్య, 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 అయ్యో అత్తయ్య, నాకు తెలిసి దేవుడి దగ్గర ఉన్న 15,000 రూపాయలు తీసుకుని వెళ్ళి ఇది కొనుక్కొని తీసుకొచ్చింది. ఇప్పుడు దేవుడి దగ్గర